ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అందుకే మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, స్వర్గాన్ని కోరేటువంటి వారు, విషయవాంఛలతో చిత్తాన్ని నిండిపోయినటువంటి వారు. కాబట్టి వీరంతా కూడా అల్పమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఎందుకు అంటే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలనే కోరుతూ ఉన్నారు. అంతేకాదు అస్థిరమైనటువంటి వస్తువులనే స్థిరము అని భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క అల్పత్వంతో కూడుకొని శరీరాలతోటి మళ్ళీ కూడా స్వర్గలోకానికి సంబంధించినటువంటి స్వర్గాన్ని కోరేటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి శరీరాన్నే కదా ధరిస్తూ ఉన్నారు. అంటే వారు కోరికలను అనుభవించాలి అన్నప్పుడు ఇంద్రియాలు అనేది తప్పనిసరి. ఆ ఇంద్రియాలతో కూడినటువంటిది దేహము. కాబట్టి ఇక మళ్ళీ కూడా వాళ్ళు స్వర్గాన్ని కోరేవారైనా కూడా అల్పజ్ఞత్వంతో ఏం వస్తుంది అంటే శరీరమే వస్తుంది. శరీరము వచ్చింది అంటే కర్మం చేయాలి, అంటే పని చేయాలి. ఈ జన్మకి కర్మకి కూడా దాని ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏంటి అంటే భోగైశ్వర్య సంపాదన కోసమే వివిధ రకాలైనటువంటి కార్యాలు చేయాలి. ఆ రకరకాలైనటువంటి కార్యకలాపాలతో కూడి ఉంటుంది. కాబట్టి అది నిజంగా కూడా ఫలశూన్యమైనదియే అయి ఉంటుంది. ఎటువంటి సత్ఫలితాన్ని ఇవ్వదు. సత్ఫలితము అంటే సత్తును చేరేటువంటి ఫలితం ఇచ్చేటువంటిదే సత్ఫలితం. అదే అసత్వస్తువులను గురించి విచారించినప్పుడు అసద్వస్తువుల ద్వారా సుఖాన్ని పొందాలి అని కోరుకున్నటువంటి వాడు సత్ఫలితాన్ని పొందుతాడా? లేదు. ఫలమే కానటువంటి మళ్ళీ శరీరాలతో అనుభవించేటువంటి ఇంద్రియ సంఘాతంతో ఏర్పడినటువంటి ఏ యొక్క దేహం ఉంటుందో ఆ దేహాన్నే పరోక్షంగా కోరుతున్నాడు. ఎందుకు అంటే పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే కోరుతూ ఉన్నాడు. ఎందుకు? నేను కోరికలు అనుభవించాలి, నేను సుఖాలు పడాలి, నేను విషయవాంఛలు కలిగి ఉన్నాను, నేను ప్రాపంచక సుఖభోగాలు అనుభవించాలి. శరీరం రాకపోతే ఏమున్నది? అక్కడ త్రిల్లే ఉండదు. త్రిల్లు ఉండాలి అంటే వీడెప్పుడూ కూడా నశించిపోతూ ఉండాలి. కేవలం త్రిల్లే ఉంటుందా అంటే ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో దీర్ఘమైన వ్యాధులు, ఎన్నో రకాల అలజడులు, మరే కొద్దిపాటి సందడితోటి సర్వము కూడా అలజడే. అటువంటి శరీరాన్ని మళ్ళీ మళ్ళీ కూడా కోరుకుంటున్నాడు అంటే అది ఫలశూన్యమైనటువంటిదే కదా. అయితే ఫలశూన్యమైనది కాబట్టి ఇది ఫలశూన్యమైనది, ఎటువంటి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటిది కాదు అని ఏ మాట అయితే తెలియజేస్తూ ఉన్నారో దాని చేత వారి యొక్క చిత్తము ప్రాపంచక భోగాల చేత వారి యొక్క చిత్తము అపహరించబడింది. దృశ్య వ్యామోహమునందు పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ భోగైశ్వర్యాన్ని ఆశించేటువంటి వారు, ఇష్టపడేటువంటి జనులకు ఈ ప్రాపంచక సంబంధంగా మరలి చిత్తాన్ని చంచలంగా ఉండి విస్తరిల్లి ఈ యొక్క దృశ్యమాన జగత్తులో సుఖాలు ఉన్నవి అని భావించి పరుగులెత్తేటువంటి వారు భిన్న భిన్న రకాలతో శాఖోపశాఖలుగా చిత్తం చంచలత్వంతో ఉన్నటువంటి వారు ఏకాగ్రమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి చేత ఇక పరమాత్మయందు అంటే ఆత్మతత్వమునందు, దైవధ్యానమునందు, సమాధి నిష్టయందు నిశ్చయమైనటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధి కలుగుతుందా అంటే ఎప్పటికీ కలగదు. అంటే సారహీనములైనటువంటి తమ యొక్క వాక్యాలను వారు అధికంగా పలుకుతూ ఉంటారు. ఏది? ఇదంతా రసవస్తువులు అనుకుంటారు. అసలైనటువంటి అనంతమైన రసాస్వాదన పరమాత్మతత్వం అయితే పనికిమాలిన అస్థిర వస్తువులు యందు రసాస్వాదన అని భావించేటువంటి వారు ఏకోన్ముఖమైనటువంటి పరమాత్మను ఏ విధంగా మరి చింతించగలుగుతారు?
లేదు అనే చెబుతూ ఇవన్నీ కూడా వారు వాంఛించేటువంటివి, వాదించేటువంటివి అన్నీ కూడా అబద్ధము, సారహీనమైనటువంటి మాటలే. దీనిలో ఎటువంటి సారము లేదు. అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఖాళీ పాత్రలు మాత్రమే శబ్దిస్తాయి కానీ పదార్థముతో నిండిన పాత్ర ఎప్పుడూ కూడా శబ్దించదు కదా అని చెబుతూ, అంతేకాదు అవివేకులు, అల్పజ్ఞులు కూడా, వివేకము లేనటువంటి వారు. ఏ వివేకము? సత్య వస్తువుని గురించి తెలియనటువంటి వారు నిజంగా అవివేకులే. అటువంటి వారు అల్పజ్ఞులు. అల్పజ్ఞులు అంటే ఏ ప్రాపంచక వస్తువులైతే ఉన్నావో వాటిని పొందాలి అని వెంపర్లాడేటువంటి వారు. వారు కోరుకున్నటువంటి కర్మను చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ ఏ యొక్క మంచి పని ద్వారా మంచి ఫలితాన్ని పొందుతాము, ఇదిగో ఈ పూజలు చేస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాము, ఈ నోములు చేస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాము అని సంతానాన్ని, ఉద్యోగాలను, పదవులను, ఆర్థికాన్ని, ధనాన్ని, బంధువర్గాన్ని, ఆరోగ్యాన్ని వీటిని కాంక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి పూజాది క్రియలు, ఇంకా ఇతరత్రమైనటువంటి వివిధ కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటామే. కానీ ఏది చేసినా కూడా శరీరానికి లోబడినటువంటి క్రియ తప్ప శరీరం అనేటువంటిది రాకుండా పోకుండా ఉండేటువంటి ఏ యొక్క పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో దాని యందు సంలీనమయ్యి మళ్ళీ ఒక ప్రత్యేకమైన పరిచ్ఛిన్నమైన శరీర అనేటువంటిది లేకుండా చేసుకోవాలి అనేటువంటి కోరిక లేకుండా ఉండడం. అంతేకాదు కామ్యకర్మాదులు, కోరికతో చేసేటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా వాళ్ళ కోరిక ఏంటి అంటే స్వర్గము మొదలైనటువంటి ఉన్నతమైనటువంటి ఇప్పుడు పడేటువంటి సుఖాలను భావిస్తూ ఉన్నారే, అంతకంటే కూడా గొప్పవైనటువంటి స్వర్గాది భోగాలను కోరుతూ ఉంటారు. అలా కోరేటువంటి వారు ఇక్కడ పరమాత్మతత్వమునందు వీరంతా తెలివి తక్కువ వారే అని కదా చెప్పబడింది. అటువంటి వారిని తెలివిగల వారిలో భగవంతుడు జమకట్టలేదు. ఎందుకు? ఈ యొక్క దృశ్యమాన జగత్ సంబంధమైనటువంటి వస్తువులు, ఏ దృశ్యం అంటే ఇక్కడ త్రిలోకాల యందు కూడా స్వర్గలోకము, మత్స్యలోకము, పాతాళలోకము, ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి జనులకు కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క మరి మూడు గుణాలతో కూడుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీరంతా కూడా అవివేకులే, అల్పజ్ఞులే. ఎందుకు? కోరికతో కూడుకొని కర్మలు చేస్తూ ఉన్నారు. ప్రతి కర్మకు ఫలితాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. కాబట్టి వీరు చేసేటువంటి ప్రతి కర్మ కూడా స్వర్గభోగాదులు ఇవ్వాలనో, ఉన్నంతలోనే ఇంకా ఎక్కువ పదవులు లభించాలనో, సంతానం లభించాలనో, లేదా వివాహాలు కావాలనో ఇటువంటి కోరికలు తప్ప ఏ ఒక్కటి కూడా తనను తాను తరించాలి, మరి ఆ సార వస్తువైన పరమాత్మ యందు తను పరివ్యాప్తం అవ్వాలి, మళ్ళీ పరిచ్ఛిన్నమైనటువంటి దేహతతులు అనేవి పొందకూడదు, శాశ్వతమైనటువంటి పరమాత్మ యందు తాను శాశ్వతమైన విశ్రాంతిని పొందాలి అనేటువంటి విషయాలు ఎవ్వరూ కూడా ఈ యొక్క చంచల చిత్తముతో ఉన్నటువంటి వారు ఆలోచన చేయరు. అటువంటి వారంతా కూడా తెలివి తక్కువ వారనే భగవానుడు తెలియజేశాడు. అయితే ఇక్కడ అసలు వారిని ఎప్పటికీ కూడా వీరంతా తెలివి కలిగినటువంటి వారిలో వారిని అసలు జమ కట్టలేదు పరమాత్మ. కాబట్టి ఎంతటి మహాపండితుడైనప్పటికీ కూడా, ఎంత వేదవేత్త అయినప్పటికీ కూడా, ఎంత కామ్యబుద్ధి కలిగి స్వర్గము మొదలైనటువంటి భోగాలను కోరుకున్నటువంటి వాడైనా సరే పరమార్థ దృష్టి ఎందువాడు వట్టి అవివేకియే అయి ఉన్నాడు. ఎందుకు? వానికి వివేకం లేదు. సత్య వస్తువును గురించి తెలుసుకోవాలి అని అవివేకం లేదు. అసత్య వస్తువునందే వాడు అక్కడే తిరుగులాడుతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి పాండిత్యం ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే వాడు ఎటువంటి పరమార్థ సత్తాన్ని వాడు పొందలేడు. ఎంత వేదవేత్త అయినా, ఎన్ని తెలుసుకోవలసినటువంటి విషయాలు ఉన్నా, ఈ యొక్క వేదాలు అనేటువంటివి సాంగోపాంగంగా అధ్యయనం చేయగలిగినటువంటి సత్తా ఉన్నా వాడు సత్యాన్ని గురించి తెలుసుకోకపోతే వాడు కూడా ఏమాత్రము కూడా వివేకవంతుడు కాదు అనే చెప్తూ ఉన్నారు పరమాత్మ. అంతేకాదు కామ్య బుద్ధి కలిగి ఏ కోరిక
కోరికతో కూడినటువంటి బుద్ధి కలిగి ఏమని, నేను స్వర్గలోకాలు పొందాలి. ఇన్ని యజ్ఞాలు చేస్తే వేదాలే చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి, ఇన్ని 100 యజ్ఞాలు చేసినటువంటి నహుషుడు స్వర్గాన్ని పొందాడు అని చెప్పేటువంటి విషయాలలో నేను ఈ యజ్ఞం చేయాలి, ఈ యొక్క ఇష్టకామ్యార్థ యజ్ఞం చేయాలి, ఇటువంటి సత్రయాగం చేయాలి అనేటువంటివి అనేక రకాలైనటువంటి దోష పరిహారాల కోసం కానీ లేదా ఉత్తమమైనటువంటి లోకాల ప్రాప్తి కోసం కానీ వాడు అనేక రకాలైనటువంటి కోరికలతో కూడినటువంటి బుద్ధి కలిగి స్వర్గము మొదలైనటువంటి ఉన్నతమైన సుఖాలను పొందాలి అని కోరుకున్నటువంటి వాడే అయినట్లయితే వీరంతా కూడా పరమార్థ దృష్టి యందు వాడు అసలు వట్టి అవివేకే అయ్యి ఉంటాడు. ఎందుకు అంటే వాడు సత్య వస్తువును గురించి వాడు స్మరించడం లేదు. ఈ అవివేకంతో అల్పజ్ఞంతో కోరికలతో చేసేటువంటి కర్మలను గురించి వారు స్వర్గలోకాలను కోరేటువంటి వారు వీరంతా తెలివి తక్కువ వారినే కదా ఇక్కడ చెప్పుకోవడం. అటువంటి వారిని తెలివి కలిగిన వారు అని భగవంతుడు ఎప్పటికీ కూడా జమ కట్టలేదు. ఎంతటి మహాపండితుడైనప్పటికీ కూడా వాడు పారమార్థిక తత్వాన్ని పొందుతాడా? పొందలేడు. అంటే వాడు ఎంత వేదవేత్త అయినప్పటికీ కూడా వాడు పారమార్థిక తత్వాన్ని పొందుతాడా? పరమాత్మతో ఏకీకృతం అవుతాడా? తన స్వరూపం పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోగలుగుతాడా? లేదు అని తెలియజేస్తూ, అంటే ఈ యొక్క మహాపండితుడైనప్పటికీ కూడా భౌతికమైనటువంటి విషయాలు ఎన్ని నేర్చినా, ఎంత ఉద్దండ పండితుడైనా, ఎంత నిష్ణాతుడైనా, ఎంత అవధాని అయినా, ఎంత సాహితీవేత్త కవి ప్రేక్షకుడు అయినప్పటికీ కూడా వాడు ఈ యొక్క పరమతత్వాన్ని పొందలేడు. పరమతత్వాన్ని పొందాలి, ఆ పరమార్థ బోధను అనుసరించాలి అంటే నిష్కామ కర్మయోగము అనేటువంటి అనుష్ఠాన ధర్మాన్ని వాడు అనుసరించాలి. కోరికతో కూడినటువంటి విషయాలను అనుసరించినటువంటి వాడు ఎప్పటికీ కూడా పండితుడే అయినా వేదవేత్త అయినా కూడా మరి వాడు ఎప్పటికైనా అవివేకియే అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అయితే పండితుడైనా సరే కూడా మరి వానికి ఎంత భౌతికమైనటువంటి పాండిత్యం అనేటువంటిది తెలిసి ఉన్నా ఏ విధంగా పొందలేడు అంటే పారమార్థిక విషయాన్ని లేకపోతే వాడు ఎంత అవివేకి, మరి వాడి యొక్క జీవితం ఎంత నశింపు జరుగుతుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఎలాగంటే పూర్వం ఒక పండితుడు ఉన్నాడు. ఆయన సర్వ విద్యలలో కూడా పారంగతుడై ఉన్నాడు. అయితే ఆయన పాదచారి అయి యాత్ర చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ విధంగా నడిచి వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక చోట ఆయన నడిచి వెళ్ళే దారిలో ఒక చోట ఒక నది అడ్డం వచ్చింది. అయితే ఆ నది అడ్డం వచ్చిందా? కాదు, ఆ నది దాటి ఆవలికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. సరే, అతను ఏం చేశాడు? దానిని దాటాల్సి వచ్చింది. నేను ఆవలికి వెళ్ళాలి అంటే నేను దీనిని దాటాలి అని ఆలోచన చేస్తూ నదిలో నీరు చూద్దామా, వెల్లువలుగా ప్రవహిస్తూ ఉన్నది, పెద్దగా ప్రవహిస్తూ ఉన్నది. ఇక అప్పుడు అతనికి ఏమైంది అంటే ఒడ్డున సరే ఒక బేస్తవాడిని చూశాడు. ఆయన దగ్గర ఒక చిన్న పడవ కూడా ఉంది. ఆ పడవ ఉంచుకొని ఉండడం చూసి ఆ పండితుడు ఎంతో సంతోషించి వానితో మాట్లాడాడు. ఆవలి ఒడ్డుకు పోవడానికి ఇంత అని బేరం కుదుర్చుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఆవలి తీరం బెస్తవాడు ఈ పండితుడిని చేరవేసే విధంగా ఇద్దరు కూడా తెప్పలోకి ఎక్కారు. బెస్తవాడు పడవను నడుపుతూ ఉన్నాడు. ఆ పడవోడు పండితుడు నావలో కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే దీర్ఘమైనటువంటి ఆలోచనల్లో మునిగిపోయాడు. మరి తర్వాత కొంతసేపటికి సమయం అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అకస్మాత్తుగా ఏం గుర్తొచ్చిందో, ఏం ఊహ జనించిందో కానీ ఆ పల్లెవాణిని పిలిచాడు. పోయి, నీకు తర్క విద్య ఏమైనా అభ్యసించావా అని అడిగాడు. అప్పుడు ఆ పల్లెవాడు అంటే ఆ పడవవాడు ఏం చేశాడు? పడవను నడుపుతూనే ఉన్నాడు. నడుపుతూ లేదయ్యా అని జవాబిచ్చాడు. ఆ తర్వాత వారి ఇరువురు మధ్య కూడా అంటే ఇక కొంత మాటలు జరిగినవి. అప్పుడు పండితుడు అన్నాడు, ఛీ
తర్క విద్య నేర్వకపోతే జీవితమేనా? అటువంటి అపూర్వమైనటువంటి విద్యను నేర్చుకోకపోవడం వల్ల నీ జీవితంలో 25% వ్యర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైనా సరే నా బోటి వారి దగ్గర నేర్చుకొని బాగుపడు. అయితే సరే కానీ ఇంతకు మీమాంస ఏమైనా చదివావా అని అడిగాడు. అప్పుడు ఆ పడవోడు అన్నాడు, బాబు మీమాంసం సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా మాంసం సంగతి అయితే మాకు బాగా తెలుసు అన్నాడు. ఒరే వెర్రివాడా, పండితుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, మీమాంస నేర్చుకోవాలని వాడెవడైనా ఉంటాడా? అది నేర్వకపోతే నీ జీవితంలో మరొక 25% వృధా అయింది కదా. మరి ఈ విధంగా నీకు తర్కం రాక మీమాంసం రాక సగభాగం నీ జీవితంలో వృధా అయిపోయింది అని నేను అనుకుంటూ ఉన్నాను. పోనీలే, ఇక నీవు తర్కం చదవకపోయినా మీమాంసం చదవకపోయినా పోనీ జ్యోతిష్యం ఏమన్నా తెలుసుకున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ బెస్తవాడు అంటున్నాడు, బాబు అది అంతకంటే కూడా నాకు చేత కాదు అన్నాడు. పండితుడు అంటున్నాడు, నారాయణ నారాయణ, జీవితంలో ఇంకో 25% నాశనం చేసుకున్నావు కదరా వెర్రివాడ. తర్కం రాక మీమాంసము నేర్చుకోక జ్యోతిష్యాన్ని అనుసరించక 3 శాస్త్రాలు తెలియనటువంటి వాడు 25% జీవితం దండగ చేసుకున్నట్లే కదా అన్నాడు. ఇక ఈ విధంగా వారిద్దరి మధ్య కూడా మాటలు జరుగుతూ ఉన్నవి. పడవ సరిగ్గా ఎక్కడికి వెళ్ళింది? నది మధ్య భాగంలోకి చేరింది. అప్పుడు నీటి ప్రవాహం చాలా వడిగా వేగంగా ఉంది. ఇంతలో పెనుగాలి వీచింది. అలా వీస్తూ ఉంటే తుఫాను చెలరేగింది. నదీ జలం ఎలా ఉన్నది అంటే ఇక పెద్ద పెద్ద అలలు కెరటాలు ఉత్తాల తరంగ సంయుక్తమై అంటే పూర్తి కెరటాలతో నిండిపోయి ఉన్నది. అంతేకాదు పడవ అటు ఇటు ఊగిపోతూ ఉన్నది, భయాన్ని గొలుపుతూ ఉన్నది. పడవ ఏం చేస్తోంది? ఆ తరంగాల యొక్క తాకిడికి పడిపోతుందేమో అన్నంత డోలాయమానంగా అవుతూ ఉన్నది. ఇంతలో కాసేపటికి పడవలోకి నీరు ప్రవేశించింది. దాని ఫలితంగా పడవ నెమ్మదిగా ఎప్పుడైతే నీరు ఎక్కువ పడవలోకి వచ్చిందో ఇక పడవ చిన్నగా మునగడం ప్రారంభించింది. ఆ ఘోరమైనటువంటి ప్రమాద సమయంలో బేస్తవాడు పండితుణ్ణి పిలిచాడు. అయ్యా బాబు, తమకు ఈత విద్య వచ్చా అని అడిగాడు. రాదు అని జవాబిచ్చాడు. అది విన్నాడు ఆ పల్లెవాడు. మహాప్రభు, తర్కము మీమాంసము జ్యోతిషము చదవకపోతే నా జీవితంలో 30% మాత్రమే నాశనమైంది. ఈత విద్య రాకపోవడం వల్ల తమరి జీవితం ఇప్పుడు మొత్తంగానే 100% కూడా నాశనమైపోయింది అని పలికి ఊరుకున్నాడు. ఇంతలో పడవ మునిగిపోయింది. పండితుడు గంగార్పణమయ్యాడు. బెస్తవాడేం చేశాడు? ఈదుకొని ఒడ్డు చేరాడు. అందుకే ఇప్పుడు అసలుకి ఈ విషయం మనం దేనికోసం చెప్పుకున్నాం అంటే నదీ ప్రవాహ మధ్యంలో కావలసినటువంటి విద్య ఏంటి అంటే ఈత విద్య కదా. ఆ సమయంలో మనకి నదిని దాటేటప్పుడు తర్కం కానీ మీమాంసం కానీ జ్యోతిష్యం, హిస్టరీ, జాగ్రఫీ, ఆల్జిబ్రా, జామెట్రీ మొదలైనటువంటివి ఏవైనా సరే మరి నదీ మధ్యలో ఉన్నప్పుడు రక్షిస్తాయా? రక్షించవు. అక్కడ కావలసినటువంటి విద్య కేవలం ఈత వచ్చుంటే చాలు. అంటే మునిగేటువంటి వానికి ఈత విద్య ఒకటే శరణ్యం కదా. ఎవడు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాడు ఈదుకునేటువంటి ఈత విద్య వచ్చి ఉండాలి. అదేవిధంగా జీవుడు కూడా సంసార సాగర మధ్యంలోనే కృంకులిడుచూ ఉన్నాడు. మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం, రావడం పోవడం. మరి ఈ యొక్క శరీరాలు కోరుకుంటే ఏమవుతుంది? శరీరాలు వస్తున్నవి కోరికలతో కూడుకొని మరి అనుకున్నవి జరిగి అనుకోనివి జరగక జరిగినటువంటి వాటికి సంతోషిస్తూ జరగని వాటికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ శోకంతో దుఃఖంతో కూడుకొని ఉంటూ ఈ విధమైనటువంటి సంసార సాగర మధ్యంలో వాడు గురుంకులిడుతూ ఉన్నాడు, అంటే మునకలు వేస్తూ ఉన్నాడు. అటువంటి వానికి అసలు ఆ సంసార సాగరం అనేటువంటిది దాటివేయాలి కదా. ఆ దాటించేటువంటి ఉపాయం ఏమిటి? కేవలం బ్రహ్మ విజయే. అదే అక్షర పరమాత్మ తత్వమే కదా.
నశింపు లేనటువంటి పరమాత్మ, శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వం. ఆ విద్య ఒక్కటి మాత్రమే జీవుణ్ణి తరింపజేయగలుగుతుంది. కానీ మరి అందుకే దానికి తారకం, తన రకాన్ని తెలియజేసేది లేదు, సంసార తరణాన్ని చేయించగలిగేటువంటిది, దాటించేటువంటిది. అందుకే దానికి తారక విద్య అనేటువంటి పేరు కూడా చెప్పింది. అంటే భవదుఖములు, ఏ యొక్క పుట్టిన తర్వాత శరీరాలతో అనుభవించేటువంటి ఈ భవదుఖాలు అనేటువంటివి నశించిపోవడం కోసం మనుజుడు దానిని తప్పకుండా పరిగ్రహించాలి అని చెబుతూ, ఎలాగంటే మనకి నదిని దాటడానికి ఈత అవసరమైనట్లుగానే సంసారాన్ని దాటడానికి బ్రహ్మ విద్య అనేటువంటిది అవసరం. దానిని పొందడానికి జీవుడు తప్పనిసరిగా ప్రయత్నం అనేటువంటిది చేయవలసిందే అని చెబుతూ, అందుకే ఎంతటి మహాపండితుడైనప్పటికీ కూడా, ఎంత వేదవేత్త అయినప్పటికీ కూడా మరి కోరికతో కూడినటువంటి బుద్ధి కలిగి స్వర్గము మొదలైనటువంటి భోగాలను కోరేటువంటి వాడే అయినట్లయితే ఈ పరమార్థ దృష్టి యందు వాడు నిజంగా కూడా అవివేకి. ఎటువంటి అవివేకి? అవివేకే అయి ఉంటాడు. అటువంటి వారి యొక్క కనువిప్పు కోసమే, అంటే వారికి మళ్ళీ కూడా తెలివి కలిగించడం కోసమే పరమాత్మ మళ్ళీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా అంటే స్వర్గాదులను, ఈ యొక్క స్వర్గాన్ని మరి అక్కడ ఉన్నటువంటి భోగాలను గురించి భగవానునికి ఎటువంటి అభిప్రాయం అనేటువంటిది ఉన్నదో దానిని గురించి ఏమని అందుకే చెప్పారు, వేదవాద రతాహ, వేదాలలో ఫలాన్ని తెలిపేటువంటి అర్థవాదాలు కొన్ని ఉన్నవి కదా. మనకి ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఫలాన్ని ఆశించడం అలవాటు. ఒక చిట్ట చివరకు ఒక భక్తి సూక్తాన్ని కానీ ఇంకేదైనా సరే మహా గ్రంథాల యొక్క పారాయణాన్ని కానీ చేసినప్పుడు దాన్ని పారాయణం చేస్తే ఫలితం ఏంటి అంటే మనం బేరాలు ఆడతాం. ఏ విధంగా ఏది చేస్తే దాని ఫలితం ఏంటి, నేను ఈ పని చేస్తున్నా నాకేంటి, మరి నేను ఇది చేయబోతున్నాను దానికి ఎంత వస్తుంది, ఈ విధంగా ఫలితాన్ని అంచనాలు వేస్తూ ఉంటాం, ఫలితాలనే కోరుతూ ఉంటాం. అందుకే మనకి వేదాలలో ఫలాన్ని తెలిపేటువంటి అర్థవాదాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రకారంగానే చేసినట్లయితే ఈ స్వర్గభోగాలు కలుగుతాయి. ఏది? యజ్ఞాలు చేయి స్వర్గాలు కలుగుతాయి, నోములు నోయి కోరిన కోరికలు తీరుతాయి. మరి ఈ బ్రహ్మహత్యాపాతకాలు కానీ, స్త్రీ హత్యాపాతకాలు కానీ, శిశు హత్యాపాతకాలు కానీ, కృత్య వ్రతము, చాంద్రాయణ వ్రతము చేయు, దానివలన అది నశించిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విషయాలను కల్పించారు. ఆ విధంగా అంటే ఈ స్వర్గభోగాలు కలగాల, నీవు ఈ యజ్ఞాలు చేయి, ఈ విధంగా మరి దానాలు చేయు, ఈ విధంగా పుణ్య తీర్థాలను సేవించు, పుణ్యక్షేత్రాలు సందర్శించు అని చెప్తారు. ఆ విధంగా అటువంటి వాటిని పట్టుకొని చాలామంది కూడా ఫలితం కోసం, సత్ఫలితాలు వాడు కోరుకున్నటువంటి ఫలితం కోసం వాటిని పట్టుకొనే వేలాడతారు. అంటే వేదాంతాలలో కూడా మోక్ష ప్రాప్తి కోసం ఉపదేశింపబడినటువంటి బోధలు ఎన్నో ఉన్నాయి. వేదాలలోనూ ఉన్నవి, వేదాంతాలలో కూడా ఉన్నవి. ఏది తెలుసుకోవలసినటువంటి విషయం ఉన్నదో దానిలో కూడా మోక్షాన్ని గురించినటువంటి విషయాన్ని తెలియజేశారు. వేదాంతము ఏది తెలియగా మిగిలిపోయినటువంటిది అంటే ఏది తెలియగా తెలుసుకోవలసినటువంటిది లేకుండా ఉంటుందో అదే మోక్షము. ఆ మోక్షతత్వాన్ని గురించి ఉపదేశించినటువంటి బోధనలు మహనీయుల ద్వారా ఈ అనేక రకాలుగా ఎన్నో ఉన్నవి. కానీ వేదాలలో చెప్పబడినట్లు, వేదాంతాలలో చెప్పబడినట్లు, సత్శాస్త్రాలలో చెప్పబడినట్లు కూడా మోక్షాన్ని పొందడం కోసం ఉపదేశించినటువంటి బోధనలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా వదిలివేస్తారు. వదిలివేసి మళ్ళీ ఏం చేస్తారు? కామ్య కర్మ విభాగాన్నే పట్టుకుంటారు. ఏ కోరికతో అంటే ఏది కోరుకొని ఏ పూజ చేస్తే ఆ కోరిక ఫలిస్తుంది, ఏ కర్మ చేస్తే నేను అనుకున్నటువంటి పని నెరవేరుతుంది అనేటువంటి విభాగాన్నే పట్టుకొని ఇక ప్రపంచమునందు ఇది తప్ప మరొకటి లేనే లేదు అని వాదించేటువంటి వారు మహామూర్ఖంగా వాదిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే అందుకే వేదమునందు మనకు 3 విభాగాలు ఉన్నాయి. ఏంటవి? 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 జ్ఞానకాండ. అయితే ఈ యొక్క అవివేకులు మొదట ఏం చేస్తారు అంటే
అవివేకములు అనే చెప్పబడింది. అక్కడ సత్య వస్తువును గురించినటువంటి వివేకం వారికి లేదు. వారికి ఏమున్నది? తన యొక్క శరీరానికి కావలసినటువంటి వస్తువులను ప్రాప్తింపజేసుకునేటువంటి జగత్తు, ఈ దృశ్యము, ఇది తప్ప. అందుకే వారిని ఏమన్నారు? అవివేకులు. వివేకము, సత్యమైన వస్తువుని గురించి ఏమాత్రము తెలియనటువంటి వారే కదా అవివేకులు. అస్థిరమైన వస్తువు పట్ల రతి చెందేటువంటి వారు, దానినే నమ్మి చరించేటువంటి వారే కదా అవివేకులు. అటువంటి అవివేకంతో కూడినటువంటి వారు మొట్టమొదట ఏం చేస్తారు అంటే కర్మకాండనే పట్టుకుంటారు. ఏ కర్మ చేస్తే ఇప్పుడు నేను ఈ ఫలానా పని చేయు అంటే దానివల్ల నాకు ఉపయోగం ఏమిటి, దీనివలన పుణ్యం ఏమిటి, దీనివలన కోరిక తీరుతుందా, తీరితే ఎంతకాలంలో తీరుతుంది అని మనం కొలతలు మరి లెక్కలు వేసేసుకుంటాం, అంచనాలు వేసేస్తాం చేయబోయేటువంటి పనికి. అందుకే అవివేకత్వంతో ఉన్నటువంటి వారు కర్మకాండనే పట్టుకొని ఉంటారు. అందులో కూడా ఈ యొక్క స్వర్గము మొదలైనటువంటి అంటే సుఖాలను గురించి ఎక్కువగా అనుభవించాలి అనే భావిస్తాడు. అలా భావించి స్వర్గాది ఫలాలు గురించి చెప్పేటువంటి భాగాన్నే ఎక్కువగా స్వీకరిస్తారు. ఏ విషయంగా స్వర్గాన్ని పొందుతారు అంటే ఆ భాగాన్నే ఎక్కువ పట్టుకొని నేను రాబోయేటువంటి ఈ శరీరం వదిలితే రాబోయే శరీరంలో నేను స్వర్గాన్ని ప్రవేశిస్తాను, అక్కడ ఉన్నటువంటి రంభాది ఊర్వశులతో నేను ఆనందిస్తాను, నేను అక్కడ ఎటువంటి శరీరానికి మార్పులు చేర్పులు లేనటువంటి స్థితిలో నిత్య యవ్వనముతో నేను అక్కడ ఆనందాన్ని పొందుతాను, అక్కడ నేను చాలా గౌరవింపబడతాను. లేదు, అక్కడ కూడా ఇంద్రియాలతో కూడుకొని, దేహాలతో కూడుకొని, స్వల్పమైనటువంటి అజ్ఞానంతో కూడుకొని, కొద్దిపాటి గర్వాలతో డంబాలతో, దేవతలకు కూడా రాక్షసులతో, దేవతలతో కూడా దేవతలకి ఉండేటువంటి సమస్యలు వారికి కూడా ఉన్నవి. ఎందుకు? అక్కడ ఉన్నది కూడా ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాలే కదా అనే చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.